యూ ముంబాతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన మన తెలుగు టైటన్స్ టీం తమ ప్రో కబడ్డీ చరిత్రను తిరగరాసింది. ఈ సీజన్లో 9వ విజయాన్ని అందుకుని ఎప్పుడూ సాధించని ఒక అరుదైన రికార్డును సాధించారు. సో అదేంటంటే ఇప్పటివరకు మన తెలుగు టైటన్స్ టీం ఏ సీజన్లో కూడా లీగ్ స్టేజ్లో 9 మ్యాచ్లు గెలవలేదు. అంటే పీకేఎల్ స్టార్ట్ చేసిన 1వ సీజన్ నుండి 10వ సీజన్ వరకు ఇప్పుడు కూడా మన టీం ఒకే సీజన్లో 9 మ్యాచ్లు గెలవలేదు. ప్రీవియస్ బెస్ట్ చూసుకుంటే 8 మ్యాచ్లు గెలిచారు ఒక సీజన్లో. సో ఆ రికార్డును అయితే తెలుగు టైటన్స్ టీం ఇప్పుడు సీజన్ 11లో బ్రేక్ చేసింది. మెయిన్లీ గత 3 సీజన్స్లో చూసుకుంటే పాయింట్స్ టేబుల్ అట్టడుగు స్థానంలో ఉన్న టీం ఈ రేంజ్లో కంబ్యాక్ చేసిందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటికే మన వాళ్ళు ఈ సీజన్లో 9 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. అండ్ అఫ్కోర్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలంటే ఇంకా మినిమం 3 మ్యాచ్లైనా గెలవాలి. బట్ ప్రజెంట్ టైటన్స్ చూసుకుంటే పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో నుంచి ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరలో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మన వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ టీం మీద ఓడిపోయారు. కానీ మ్యాచ్లో మాత్రం కంబ్యాక్ ఇచ్చారు. మెయిన్లీ యూ ముంబై టీం చాలా సాలిడ్ టీం. వాళ్ళ డిఫెన్స్ బాగుంటుంది, అలాగే రైడింగ్ కూడా బాగుంటుంది. బట్ అలాంటి ఆల్రౌండ్ టీం అయితే తెలుగు టైటన్స్ టీం 6 పాయింట్ల తేడాతో గెలిచారు. సో ఈ మ్యాచ్లో అయితే మరోసారి రైడర్స్ అదరగొట్టేశారు. విజయ్ మాలిక్ 10 పాయింట్లతో సూపర్ 10 స్కోర్ చేస్తే ఆశీష్ నెర్వాల్ 9 రైడ్ పాయింట్లు సాధించాడు. అండ్ ఆల్సో ఒక ట్యాకిల్ పాయింట్ కూడా ఉంది. సో ఇద్దరు టాప్ రైడర్స్ కూడా చెరో 10 పాయింట్లు సాధించి తెలుగు టైటన్స్ టీంకి ఒక అద్భుతమైన విక్టరీ అందించారు. మెయిన్లీ మ్యాచ్లో ఆశీష్ నెర్వాల్ పెర్ఫార్మెన్స్ పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో డోర్ డైరెక్ట్కి వెళ్ళి 2 పాయింట్లు తీసుకొచ్చాడు. అండ్ విజయ్ మాలిక్ చూసుకున్న చివరి 10 మినిట్స్లో గేమ్ను చాలా బాగా కంట్రోల్ చేశాడు. బట్ దానికి ఎక్కువ పాయింట్లు వచ్చింది మాత్రం ఫస్ట్ హాఫ్లోనే 9 రైడ్ పాయింట్లు స్కోర్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్లో అయితే తెలుగు టైటన్స్ టీం దూసుకుపోయింది. అసలు యూ ముంబై టీం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బట్ సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 మినిట్స్లో మాత్రం వాళ్ళు కంబ్యాక్ చేశారు. మళ్ళీ లాస్ట్ టైం రోహిత్ రావును పట్టుకునేందుకు మన వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారో ఈ మ్యాచ్లో కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. అతనికి 6 పాయింట్లు సమర్పించుకున్నారు. సో 30 మినిట్స్ గేమ్ అయినప్పుడు ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూ ముంబై టీం కంబ్యాక్ చేస్తారేమని చెప్పి భయం వేసింది. కానీ చివరి 10 మినిట్స్లో తెలుగు టైటన్స్ టీం తమ సహనాన్ని కోల్పోకుండా ఆడారు. ఎక్కడ కూడా అనవసరపు పాయింట్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టు విజయ్ మాలిక్ లాస్ట్ 10 మినిట్స్లో గేమ్ను చాలా బాగా కంట్రోల్ చేశాడు. ఇక మ్యాచ్లో మన వాళ్ళు డిఫెన్స్ చూసుకున్న చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన డిఫెండర్స్ 11 ట్యాకిల్ పాయింట్స్ సాధించారు. సో లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ లాస్ట్ మ్యాచ్లో 6 ట్యాకిల్ పాయింట్స్ వచ్చాయి అనుకుంటా. అండ్ దానివల్ల గుజరాత్ జైంట్స్ టీం మీద మ్యాచ్ కూడా ఓడిపోయారు. కానీ మ్యాచ్లో మాత్రం సాగర్ అయిపోయి కొట్టాడు. మెయిన్లీ క్రూషియల్ టైంలో అజిత్ చౌహాన్ లాంటి ఒక రైడర్ను సూపర్ ట్యాకిల్ కూడా చేశాడు. ఇక అంకిత్ చూసుకున్న రైట్ కార్నర్లో మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడు. గత మ్యాచ్లో చూసుకుంటే ఎక్కువగా ఫెయిల్ అయ్యేవాడు. కానీ మ్యాచ్లో మాత్రం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈవెన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన కృష్ణదుల్ కూడా 3 ట్యాకిల్ పాయింట్స్ సాధించాడు. సో టాప్ డిఫెండర్ తిరిగి ఫామ్లోకి రావడం తెలుగు టైటన్స్ టీంకి చాలా బిగ్ పాజిటివ్. ఎందుకంటే అతని డిఫెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం గత సీజన్లో చూసాం. సో ఈ మ్యాచ్లో అయితే 4 డిఫెండర్స్ కూడా పాయింట్లు సాధించారు. ఈవెన్ అజిత్ పవార్ కూడా ఒక డాష్ కొట్టాడు అజిత్ చౌహాన్. అదైతే పీక్స్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మన తెలుగు టైటన్స్ టీం చాలా మంచి ఎఫర్ట్ పెట్టింది. ఏదైనా లోపం ఉందంటే థర్డ్ రైడర్గా ఆడుతున్న మంచిత్ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు. సో పవన్ షరావత్ కనుక తిరిగి వస్తే మనకి ప్రాబ్లం పోతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి టాప్ 3 రైడర్స్గా పవన్ షరావత్, విజయ్ మాలిక్ మరి ఆశీష్ నెర్వాల్ ఉంటారు. దీంతో మన ట్రియో చాలా డెడ్లీగా తయారవుతుంది. బట్ ఎనివే మన వాళ్ళు పవన్ షరావత్ యొక్క కంబ్యాక్ని పుష్ చేయట్లేదు. మ్యాచ్లు గెలుస్తున్నారు కాబట్టి అతని కంగారు పెట్టట్లేదు. పూర్తిగా కోలుకొనిచ్చి కంప్లీట్ ఫిట్గా అయిన తర్వాత మాత్రమే మ్యాచ్ మీదకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తున్నారు. సో స్టార్టింగ్లో అయితే అతను ఇంజరీ నుంచి కోలుకోవడానికి 2 వారాలు పడుతుంది అన్నారు. కానీ తెలుగు టైటన్స్ టీం అతను లేకపోయినా బాగా పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి పవన్కి ఇంకా ఎక్కువ రెస్ట్ ఇస్తున్నారు. సో పవన్ కనుక మనకి లీగ్ స్టేజ్లో లాస్ట్ 2 మ్యాచ్లు ఉన్నప్పుడు కంబ్యాక్ ఇచ్చినా చాలు. ఎందుకంటే అతనికి ప్లే ఆఫ్స్కి ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరుకుతుంది. అండ్ దెన్ మన వాళ్ళు ప్లే ఆఫ్స్లో 3 టాప్ రైడర్స్తో వెళ్తారు. సో ప్రస్తుతానికి అయితే తెలుగు టైటన్స్ టీం పాయింట్స్ టేబుల్ 2వ స్థానంలో ఉండి ఫ్యాన్స్ అందరికీ ఫుల్ జాయిన్ ఇస్తుంది. అండ్ మనమందరం మన వాళ్ళు ఇదే కంటిన్యూ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.